Hi friends, welcome to our channel Prince the King. So as you can see, this is the diameter size అన్నమాట. సో ఎందుకు బయటికి వెళ్ళినప్పుడు అరే మా వాడు వాటర్ తీస్తున్నాడు వీడికి ఆత్రం ఎక్కువ, సారీ ఫ్రెండ్స్. సో బేసిక్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఈ మ్యాట్స్ వాడకూడదు, ఒక మ్యాట్ తీసుకెళ్తే వాడామా తీసి పడేసామా ఎందుకు మళ్ళీ ఉతికి అంత పెద్దది క్యారీ చేయడం అది ఇది అనుకుంటారు. సో సైజ్ కంపారిజన్ చూస్తే మనకి దీని సైజ్ ఎట్లా ఉందో దీని సైజ్ ఎట్లా ఉందో చూడండి. అండ్ ఇది 300 to 350 వస్తుంది, 20 ప్యాడ్స్ వస్తాయి. సో ఇదైతే మనకి 300 పడుతుంది, బట్ ఒకటే ప్యాడ్ వస్తుంది, బట్ ఇట్స్ అగైన్ రీయూజబుల్ ఇన్ ద సెన్స్ వాషబుల్. సో ఇది సో కంపేర్ చేసుకోండి. లేదు మేము బయటికి వెళ్ళినా కూడా ఇదే వాడతాము, ఒకసారి వాడేస్తాం. యూ కెన్ ట్రై దిస్, ఇఫ్ నాట్ ట్రై దిస్. అండ్ ట్రై చేయడంలో అయితే తప్పలేదు. మనమేమి ఇవి బయట వాళ్ళకి ఏమి చారిటీ చేయట్లేదు, మన వాడి కంఫర్ట్ కోసమే మనం చూస్తున్నాము. సో ఎప్పుడు కూడా పప్పీస్ విషయంలో బడ్జెట్ చూడొద్దండి, అదైతే నేను చెప్తాను. అండ్ బడ్జెట్ చూసే పని అయితే కనుక పప్పీస్ని అయితే అసలు కొనొద్దు, దాట్స్ ఫర్ షూర్. అండ్ పప్పీస్ కంఫర్ట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, మన ప్రయారిటీ. ఎందుకంటే మనల్ని నమ్మి అవి మన దగ్గరికి రాలా, మనం డబ్బులు పెట్టి అది కొనుక్కుంటే వచ్చినాయి మన దగ్గరికి. ఓన్లీ ద రీజన్ వాటిని మంచిగా చూసుకోవాలని, మనం ఏదో మన హ్యాపీనెస్ డిప్రెస్డ్గా ఉన్నామో లేదో ఒకళ్ళమే ఉన్నామో అని పప్పీస్ని తెచ్చేసుకోవడం కాదు. పప్పీస్ని తెచ్చుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవడం అన్నట్టే లెక్క. కొని తెచ్చుకున్నామా, ఇంజక్షన్ వేసామా, ఫుడ్ వేసామా అన్నట్టు కాదు, వాటిని కేర్ కూడా తీసుకోవాలి. సో వాటి కంఫర్ట్ కూడా చూసుకోవాలి. నాట్ దట్ ఓన్లీ ఏదో క్లాత్ కొంతమంది చేస్తుంటారు, లైక్ ఏదో ఒక పట్టు వేసేసేయచ్చు, క్లాత్ వేసేసేయచ్చు, పాత ఇంట్లో బట్టలు వేసేయచ్చు, బెడ్షీట్ వేసేయచ్చు, అది సుసు పోస్తే అయిపోయింది అనుకుంటారు. బట్ నో అండి, దట్స్ నాట్ హైజెనిక్. ఇప్పుడు అవే మ్యాట్స్ మీదకి వెళ్ళి అవి డ్రై అవ్వవు, డ్యాంప్ ఉంటాయి, దాని మీద అవి పాస్తో వెళ్ళి కూర్చుంటాయి. ఆ పాస్ ఏదైతే ఉంటుందో పాస్కి మధ్యలో గ్యాప్స్లోకి వాటికి ఆ వెట్నెస్ ఉండిపోతుంది. సో ఆ వెట్నెస్ ఏదైతే ఉంటుందో దానివల్ల పప్పీస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అవి చాలా ఇరిటేటింగ్ ఉంటాయి అండ్ అవి లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి. సో పప్పీస్ యొక్క కంఫర్ట్ జోన్ చూసుకొని దానికి మీరు పెట్టండి. ఏదో క్లాత్ పెట్టేసి సుసు పోయిపించేద్దాము, అంత తుడిచేద్దాము, లేదా దాని మీద అలవాటు చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, పాటీ స్ప్రేస్ ఉంటాయి జనరల్గా. పాటీ స్ప్రేస్ ఉంటాయి జనరల్గా, వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది తీసుకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తుంటారు అవన్నీ. సో మనకి ఎందుకు అది వద్దు అన్నానంటే అండి, పప్పీస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాటి సెన్సెస్ అన్నీ డెవలప్ అవుతుంటాయి. ఇట్లా ఉంటాయి కొంచెం పెద్ద, అబ్బా మా వాడు అసలు మాట్లాడనీయట్లేదు, రే ప్లీజ్ రా బిస్కెట్ వేస్తారా, కూర్చోరా. సో కూర్చున్నాడు. సో మనకి ఏంటంటే అండి, బేసిక్గా ఈ పాటీ స్ప్రేస్ ఎప్పుడైతే వాడతామో వాటి సెన్సెస్ అంటే స్మెల్లింగ్ సెన్సెస్ అనేవి వాటికి అలవాటు పడిపోతాయి. సో అలా అలవాటు పడినప్పుడు నా కెమెరాని కూడా ఊపేస్తున్నాడు వీడు. వాడు ఇప్పుడే సైలెంట్ అయ్యాడు, సైలెంట్గా ఉన్నప్పుడే చెప్పేస్తే పోతుంది అనిపిస్తుంది. సో పాటీ ట్రైనింగ్ మ్యాచ్లోకి న్యాచురల్గానే అలవాటు చేపియండి అండి. పాటీ స్ప్రేస్ వాడితే ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ సెన్సెస్ అనేవి 0 to 4 monthsలో వాటికి డెవలప్ అవుతుంటాయి. అమ్మో మళ్ళీ లేస్తాడు. డెవలప్ అవుతున్న పర్టికులర్ ఆ టైంలో ఈ స్ప్రేస్కి కానీ అలవాటు చేస్తే వాటికి కంప్లీట్ సెన్స్ ఆఫ్ స్నిఫింగ్ అనేది అలవాటు రాదు. ఎస్పెషల్లీ మనకి జర్మన్ షెపర్డ్స్ వీటిలో అయితే వాటికి మెయిన్ థింగే స్నిఫింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది డాగ్స్ అన్నాక. సో మీరు ప్రతిసారి వాటికి నువ్వు ఇక్కడనే పాటీ చేయాలని ఆ స్ప్రే కొట్టేస్తే వాడు ఆ స్ప్రే స్మెల్ ఎక్కడ వస్తుందో అక్కడ ప్రతిసారి అట్లనే చేస్తాడు. సో అవి అలవాటు చేయడం హెల్దీ కాదు. మన కంఫర్ట్ జోన్ ప్రకారం దాన్ని ఏదో తీసేసామా, స్ప్రే కొట్టేస్తే అక్కడే పోస్తాడు, అక్కడే కూర్చుంటాడులే, మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి, స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దాన్ హార్డ్ వర్క్ అని ఇవి అనుకుంటాము. అది ఓన్లీ గో ఫర్ న్యాచురల్ ట్రైనింగ్, డోంట్ గో ఫర్ దీస్ పర్ఫ్యూమ్ ట్రైనింగ్స్ ఇన్ షార్ట్ చెప్పాలంటే. సో దాట్స్ ద ఓన్లీ సజెషన్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మా వాడికి అయితే నేను అది వాడలేదు. మా వెటర్నరీ డాక్టర్ హనీఫ్ ఉన్నారు, ఆయన హైదరాబాద్లో మంచి ట్రైనర్ కూడా. సో మలక్పేట్లో ఉంటాడు ఆయన అయితే కావాలంటే ఆయన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆయననే నాకు పప్పి కూడా ఇచ్చిండు మా వాడిని. ద మోస్ట్ యాక్టివ్ ఖతర్నాక్ గాడు, కూర్చొని నా ట్రైపాడ్ని కొరుకుతున్నాడు ప్రెజెంట్. ఏం చేయాలో మా వాడిని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయనైనా రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదా మమ్మల్ని అయినా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నాము కమింగ్ వీక్స్లో.
సో దాంట్లోకి కూడా మిమ్మల్ని మీ లవ్ దాంట్లో కూడా మీరు చూపించాలి అని కోరుకుంటూ వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.